హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చామంతి ప్రేమ్ సీరియల్లో ఈరోజు జరిగిన సీరియల్ యొక్క ట్విస్ట్ ఏదో చూసుకుందామండి. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి చామంతి వాళ్ళ కాలేజ్లో ఫేర్వెల్ జరుగుతూ ఉంటుంది. చామంతియే యాంకర్గా మాట్లాడుతూ ఈరోజు మనం ఇంత స్థితిలో ఉన్నామంటే అది మన గురువుల వల్లే సాధ్యపడింది. మనం వాళ్ళకి ఎన్ని విధాలుగా థ్యాంక్స్ చెప్పినా, మనం ఎన్నో తప్పులు చేసినా వాళ్ళు మనం క్షమిస్తూ వచ్చారు. నేను ఎన్నో తప్పులు చేశాను, అలాగే మీరు కూడా మీరు చేసిన తప్పులు ఈరోజు చెప్తే మన గురువులు మనం ఖచ్చితంగా క్షమిస్తారు. అందువల్ల ఎవరు చేసిన తప్పులు వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ దగ్గర మనం సారీ చెప్పుకుందాం. అక్కడే ఉన్న గుణ మాట్లాడుతూ, సారీ గుణ సార్, నా వల్ల చాలా తప్పులు జరిగినాయి, మిమ్మల్ని ఇంతలో ఇబ్బంది పెడతాను అనుకోలేదు సార్, నాకు క్షమించండి, ఇంకెప్పుడు ఇలా జరగదు సార్. సరే గుణ, నువ్వు కూర్చో. గుణయే కాదు, ఇలా చాలా మంది తప్పులు చేశారు, కానీ వాళ్ళు చేసిన తప్పులు ఇక్కడితో ఆగిపోతే మంచిదే, కానీ జీవితాంతం చేస్తే వాళ్ళ భవిష్యత్తు పాడైపోద్ది. అవును సార్, ప్రేమ్ సార్ చెప్పింది నిజమే, మేము ఎప్పుడు తప్పులు చెయ్యం సార్. సరే సరే చామంతి, నువ్వు మాట్లాడు. అదే సార్, ఏంటంటే ఇప్పుడు అందరూ న్యూ టెక్నాలజీ కింద మాట్లాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ పాతకాల పద్ధతులు ఎంతో నయమైనవి. అలా అంటావేంటి చామంతి? ఇప్పుడు ఏంటి, మన గురువుల యొక్క కాళ్ళు కడిగి మన ఎత్తుని చల్లుకుంటే ఆ నీళ్లు మనకి ఎంతో మంచి జరుగుద్ది. వాళ్ళు ఎంతో జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళ కాళ్ళు కడిగిన నీళ్లు మనం కొన్ని వేసుకుంటే మనకు కొంచెమైనా జ్ఞానం వస్తుంది. అందువల్ల అందరూ ఈ పార్టీలో పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సార్, అందరూ వచ్చి చీరలో కూర్చోండి సార్. ఫ్రెండ్స్, మీరందరూ వచ్చి సార్ కాళ్ళు కడగండి. థ్యాంక్ యూ అమ్మ, మీరు ఇంతలా సెలబ్రేట్ చేస్తారనుకోలేదు. సరే సార్. ఏంట్రా గుణ, నీ చేతికి ఏదో గాయం అయింది? అదేం లేదు నిషా, ఇందాక బాంబు ఫిట్ చేస్తున్నప్పుడు నా చేతికి ఏదో గీసుకుంది, అంత మించి ఏం కాదు. సరే గుణ, అయితే జాగ్రత్త. నువ్వు చెప్పిన ప్లాన్ కరెక్ట్గా అమలు చేసావు కదా? నేను చేశాను, కానీ నువ్వు ముందు ఆ ప్రేమ్ని నువ్వు వెళ్ళకుండా చూసుకో, లేకపోతే ఇద్దరు పోతారు. అదేంట్రా మళ్ళీ అలా అంటావు? చామంతి ఆగిపోతుంది. అదేలే నిషా, ముందు చూసుకో నీ పని నువ్వు. సరేరా, నేను చూసుకుంటాను. సరే చామంతి, పద, మనం టైం అవుతుంది, మనం వెళ్దాం. సరే సార్, నేను వస్తున్నాను. అదేంటి చామంతి, ఈ టైంలో కూడా ప్రేమ వదలవా? కాసేపు కూడా మాకు ప్రైవసీ వద్దా? అదేంటమ్మా అలా అంటారు? ఏంటి నిషా, ఏం కావాలి? చామంతి, నువ్వు ఆ బైక్ దగ్గర వెయిట్ చేయి, నేను ప్రేమ్ సార్తో మాట్లాడొస్తాను. సరే చామంతి, నువ్వు వెళ్ళు, నేను నిషాతో మాట్లాడొస్తాను. సరే బాబు, నేను బైక్ దగ్గర వెయిట్ చేస్తాను. ఏంటి నిషా, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? అసలు ఏంటి విషయం చెప్పు. ఏం లేదు ప్రేమ్, మనం అలా కాసేపు బయటకు వెళ్దామా? ఎప్పుడు చామంతిని బయటకు వెళ్తావు, నాతో రావా నువ్వు? ఇప్పుడు ఏం అవసరం నీకు నాతో ఇలా మాట్లాడుతున్నా? అయినా చామంతి వెయిట్ చేస్తుంది, నేను వెళ్తాను. నడు చామంతి, బైక్ స్టార్ట్ చేస్తాను. వస్తున్నా సార్. ప్రేమ్ సార్, నన్ను ఎవరో పిలుస్తున్నారు సార్, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏంటి పిలుస్తున్నావు? ఏం లేదే, మళ్ళీ మనం ఎప్పుడో కలుస్తాం కదా, అందువల్ల నా ఫోన్ నెంబర్ మారుతుందేమో, నువ్వు ఒకసారి తీసుకోవే. సరే, మనం అలా విడిపోకూడదు, ఎప్పటికైనా కలిసి ఉండాలి. నా ఫోన్ నెంబర్ ఇస్తాను, నువ్వు సేవ్ చేసుకో. ప్రేమ్ సార్, నేను వచ్చేస్తున్నాను, వెయిట్ చేయండి సార్. చామంతి, నువ్వు అక్కడే ఉండు, నేను బైక్ తీసుకొస్తాను. సరే బాబు, నేను ఇక్కడే ఉంటాను. ఏంటి బైక్ స్టార్ట్ అవ్వట్లేదు? ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవ్వట్లేదు, ఏమై ఉంటుంది? ఆ గున్నగాడు కీస్ తీసుకున్నాడు, ఏమైనా చేసాడంటారా ఏంటి? లేదు, ఇక్కడ ఆన్ చేస్తే సెట్ అవుతుంది. స్టార్ట్ అయింది. బాబు, ఏమైంది బాబు? అయ్యో ప్రేమ్ బాబు, నీకేమైంది? కళ్ళు తెరవండి బాబు, కళ్ళు తెరవండి. ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్ళండి ప్రేమ్ బాబుని. బాబు ఏమైంది? కళ్ళు తెరు బాబు. ప్రేమ్ బాబు, అయ్యో ప్రేమ్, ఏమైంది ప్రేమ్? అయ్యో హాస్పిటల్కి వచ్చేసాం బాబు. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, ఏదో చెయ్యండి డాక్టర్. అయ్యో ఏమైందమ్మా, అంత బ్లడ్ పోతుంది? ఏం లేదు డాక్టర్, జస్ట్ ఇప్పుడు వరకు బాగానే ఉన్నారు, బైక్ బ్లాస్ట్ అయింది, ఇలా అయిపోయారు డాక్టర్, ఏదో చెయ్యండి డాక్టర్. బైక్ బ్లాస్ట్ అయ్యిందా? మొత్తం బాడీ అంత ఇంజురీస్ ఉన్నాయి. నా సిస్టర్, తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టండి. అమ్మ మీరు ఇక్కడే ఉండండి, నేను చెక్ చేసి చెప్తాను. ఏంటి ఇంతలా గాయాలేని? అసలు బాడీ కూడా మొత్తం ఏదో కాలిపోయినట్టు అయిపోయింది, ఏదో కెమికల్ ఉంది ఇందులో. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, నాకేం అర్థం అవ్వట్లేదు. ప్రేమ్ బాబుకి ఎలా ఉంటుందో ఏంటో. ఒరే గుణ, నువ్వు ఇలా రారా. ఏంట్రా గుణ నువ్వు చేసింది? ఏంటా చామంతిని చంపుతానని నా ప్రేమను చంపేశావు నువ్వు? చంపలేదు నిషా, ఆడు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు కదా. నేనేం చెప్పాను నీకు? అక్కడ ప్రేమను రాకుండా చూసుకోమన్నాను, నువ్వు వదిలేసింది కాకుండా మళ్ళీ నన్ను అంటావేంటి? ఒరే, నిన్ను నమ్ముకున్నాను చూసావా, నేను తప్పని చేశాను, ఎప్పుడు నీ మీద హోప్స్ పెట్టుకోకూడదు అనుకున్నాను, కానీ మళ్ళీ నమ్మాను నిన్ను. ఆ చామంతిని చంపేస్తావు కదా అని నువ్వు ముందు నుంచి అంటూనే ఉన్నావు, నా ప్రేమని చామంతిని చంపుతానని. అలాగే నా ప్రేమని ఏదో చేసేసావు నువ్వు. అయ్యో నిషా, నన్ను అంటావేంటి? నేను కావాలని చేయలేదు, అంత పొరపాటు జరిగింది. పొరపాటు అంటావేంట్రా? అక్కడ నేను ప్రేమించిన చచ్చిపోతుంటే అక్కడ
ప్లీజ్ నిషా, నన్ను దోషం చేయకు. ఇక్కడ ఇద్దరం మనం అనుకునే చేసాం ఇదంతా. ఇప్పుడు నా మీద తోసేస్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? అయ్యో నీతో కదరా నేను మాట్లాడేది. ఇదంతా ప్రేమ కోలుకున్నాక నీ పని చెప్తాను. ప్రేమకి ఏమన్నా అవ్వాలి, అప్పుడు నీ అంతు చూస్తాను నేను. సరే నిషా నువ్వు వెళ్ళు. అయ్యి బాబు, ఇప్పుడు ఈ నిషా నా మీద తోసేసింది మొత్తం అంతా. అయినా ఏదైతే ఏంటి, ఆ ప్రేమ గడు పోతే సగం కూడా వదిలిపోద్ది నాకు. ఈ చామంతిని తర్వాత ఎలాగైనా చంపేయచ్చు. ముందు నిషా వదలాలంటే ముందు ఆ ప్రేమ గడు పోవాలి నాకు. అయ్యో, ఈ విషయం అమ్మగారికి చెప్పాలి. హలో అమ్మా, ప్రేమ్ బాబుకి యాక్సిడెంట్ అయ్యిందమ్మా, అందరూ రండమ్మా. ఏంటి, ప్రేమ్కి యాక్సిడెంట్ అయ్యిందా? ఉండండి అమ్మ, డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు చెప్పండి, ఏమైందండి? ఏం లేదమ్మా. ఆ పేషెంట్ పేరేంటి? ప్రేమ్ అండి. ఆ ప్రేమ్కి చాలా సివియర్ ఇంజరీస్ అయినాయి అమ్మా. ప్రస్తుతానికైతే అవుట్ ఆఫ్ కంట్రోలే, కాకపోతే స్కిన్ మొత్తం బర్న్ అయిపోయింది. అంటే 30% కాలిపోయింది బాడీ. అందువల్ల ఇప్పుడు ఒకవేళ కోలుకున్న తర్వాత సర్జరీ చేయాల్సిందే. అందువల్ల వాళ్ళ పేరెంట్స్కి అయితే ఇన్ఫామ్ చేయండి, చాలా ఖర్చు అవుతుంది. అయ్యా మీకు దండం పెడతాను అయ్యా, ప్లీజ్ అయ్యా, బాబుని ఎలాగైనా కాపాడండి. అమ్మ మా ప్రయత్నం మేము చేస్తాం, నువ్వు భయపడకు. అన్నీ జరగాల్సిన జరుగుద్ది, ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, నువ్వు కంగారు పడుకో. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశారా మీరు? చేశాం బాబు. చామంతి అమ్మగారు, బాబు లోపల ఉన్నారండి. అయినా నీ వల్ల ఇదంతా జరిగింది అడిగి. అయినా నువ్వెందుకు నా పిల్లోడికి అలా జరగాలని చూసా ప్రేమ్కి? అమ్మ నేను ఏం చేయలేదమ్మా. అదేంటి చామంతిని అంటారు? ముందు జరగాల్సిన విషయం చూడండి. అంతటితో ఈ ఎపిసోడ్ పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు కానీ ప్రేమ్ చామంతి అంటే నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. మళ్ళీ లైక్ చేయడం అంటే మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుందండి.